ఈరోజు సంబేపల్లి మండలం గుండిగుంట్ల గ్రామంలో ఈరోజు సాలు పట్టడం జరిగింది. ఎలా సాలు పట్టానో మీరు చూడండి. ఈ విధంగా సాలు పట్టడం వల్ల నీకు అష్టదిక్పాలకులు, నవగ్రహాలు అనేటివి ఏ విధంగా నీకు అనుకూలంగా ఉంటాయనేది ఈ వీడియోలో ఆడ గుణాలు కానీ ఇల్లు కట్టిన తర్వాత కూడా బ్రహ్మసూత్రం ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియోలో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈశ్వరుడు మనం మామూలుగా బాడీ అంతా మన వాస్తు పురుషుడు అంతా కలిసి ఈశాన్యం తల ఇది, మళ్ళీ చేతులు కాళ్ళు ఇట్లా పైకి అట్లా. ఇది మామూలు వాస్తు పురుషుని తల భాగం, ఇది మెయిన్ అట్లా. అసలు ఈశ్వరుడు కూడా ఇక్కడ ఈశాన్యం ఎక్కడ చూస్తుంది. ఇప్పుడు ఆ పెద్ద ఇంటి మొత్తం ఉంది కదా, ఆ నుంచి ఏడదాకా నీకు ఈశాన్యం వస్తుంది. ఈ నుంచి ఆడదాకా కుబేరుడు వస్తుంది. ఆ నుంచి అట్లా వచ్చేసి నీకు మళ్ళా వాయుదేవుడు వస్తుంది. అట్లా వచ్చి నీకు వరుణుడు, మళ్ళీ అక్కడ వచ్చి నైరుతి, మళ్ళీ అక్కడ వచ్చి నీకు దక్షిణం వస్తుంది. మళ్ళీ అక్కడ వచ్చేసి నీకు ఆగ్నేయం. అట్లా దాని చాలా ఉన్నాయి. దానికి దక్షిణాగ్నేయం ఉంది, తూర్పు ఆగ్నేయం ఉంది, తూర్పు ఈశాన్యం ఉంది, ఉత్తర ఈశాన్యం ఉంది. అట్లా మాదిరిగా ఇక్కడ మళ్ళీ పూజించమ్మా. ఇక్కడ వచ్చమ్మా ఆకులు పెట్టేసి పసుపు ఆకులు పెట్టేసి అటు సైడ్ వెళ్ళు. ఇట్లా మళ్ళీ టెంకాయ సార్ ముక్కు తెచ్చారా? ముగ్గు చెప్పట్లా.